మింగిలో ఆచు మన బొమ్మ కాదా. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకు అయితే ఒక బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, తీసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం అంటే ఫోటోలు యాడ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఉంటుంది. ఫస్ట్ అయితే ఫోటోలు యాడ్ చేసినాక మనం ఏం చేయాలో చూద్దాం. ఈ బీట్ మార్క్ కాడ రెడ్ లైన్ ఉంచండి. 6 సెకండ్ 12 మిల్లీ సెకండ్ కాడ రెడ్ లైన్ నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటారో వారి ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేయండి. దీని మీద ట్యాప్ చేయండి. కరెక్ట్ బీట్ మార్క్ కాడ ఆగుతుంది. ఎక్కువ లేకుంటే దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్, ఓకే సారీ, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఉంది కదా, ఇట్లా కిందికి అనుకోండి. దీన్ని ఈ 2 ఫోటోలు వదిలేయండి. 2 ఫోటోల తర్వాత మళ్ళీ 12 సెకండ్ 8 మిల్లీ సెకండ్ కాడ రెడ్ లైన్ నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, ఇట్లానే ఫుల్ స్క్రీన్ చేయండి. ఇది మళ్ళీ యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. బీట్ మార్క్ కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ ఎంచుకోండి, అడికి ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, ఫుల్ స్క్రీన్ చేయండి. మళ్ళీ అట్నే ఈ బీట్ మార్క్ కాడ అన్ని ఫోటోలు యాడ్ చేయండి. నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫోటోలు అయితే మొత్తం యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, కింద ఆడియో ఉంది కదా సాంగ్, దానిపైన ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మీరైతే ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఇక్కడ ట్యాప్ చేయండి, పైన ప్లస్ సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోయింది, చూసారు కదా. మళ్ళీ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఎట్లానండి, ఇక్కడ సెంటర్లో ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో యాడ్ చేయండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోయిందిగా. ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ గ్రూప్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో యాడ్ చేయండి, అంతే. మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇట్లనే సేమ్ ఈ ఫోటో కూడా యాడ్ చేసేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మీరైతే ఎవరి ఫోటో కావాలంటే వారి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. గ్రూప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద కూడా ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇట్లనే సేమ్ ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోండి, అంతే. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఫోటోలు ఇట్లానే ఇచ్చాను కదా మీకు, ఈ ఫోటో మీద కూడా ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్లు యాడ్ చేయాలి మనం. ఒకసారి బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ గ్రూప్ల తర్వాత ఫస్ట్ ఫోటో వదిలేసేయండి. ఈ ఫోటో ఉంది కదా, ఎక్కడంటే 6, 7, 12 మిల్లీ సెకండ్ తర్వాత ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే పైన సింబల్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, చిన్న యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ ఆఫ్ చేయండి. ఈ టైమర్ ఆఫ్ చేయండి, పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఈ 2 ఫోటోలు వదిలేసేయండి. ఈ మూడో ఫోటో కూడా వదిలేసేయండి. 14 సెకండ్ 2 మిల్లీ సెకండ్ కాడ ఉన్న ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈసారి డైరెక్ట్ పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో వదిలేయండి. ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్ళి సేమ్ పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో తర్వాత ఒక ఫోటోను డైరెక్ట్ ఇట్లనే యాడ్ చేసుకోండి. ఇదే ఎఫెక్ట్ను యాడ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ ఫోటో వదిలేసేయండి. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి.
పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లనే చివరి వరకు అన్ని ఫోటోలకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. సారీ, బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎక్కడంటే ఆల్రెడీ ఈ ఫోటోలు అన్నిటికీ యాడ్ చేసాము. 12 సెకండ్ 8 మిల్లీ సెకండ్ ఫోటో పక్కన ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కకున్న యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ పక్కకి వదిలేసినవి ఉన్నాయి కదా, ఇవన్నింటికి ఇదే ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ మీద డైరెక్ట్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మొత్తం అన్నిటికీ ఇట్లానే డైరెక్ట్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు మొత్తం ఫోటోలకు ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసాము. ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం ఎలా వచ్చాయో కరెక్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ రాకుంటే ఓకే, మొత్తం కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫోటోను పైన ఈ షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.